నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు టిట్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపరాజ్తో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 20 అంశాలపై జరిగిన చర్చ నగరాభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామన్న విజయనగరం మేయర్ విజయలక్ష్మి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏరులై పారిన మద్యం ఎన్నో అనర్థాలకు మూలమైన మద్యాన్ని మట్టు పెట్టలేమా వాజీ ప్రత్యేక కథనం సమాజ హితం కోసం జీవితాన్ని దారబోసిన ధీర వనిత సావిత్రి రేపు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం ఏపీ టిట్కో కాలనీలో వీలైనంత త్వరగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపరాజ్తో కలిసి టిట్కో కాలనీలు పరిశీలించారు. ముందుగా సోనియానగర్ టిట్కో కాలనీని కలెక్టర్ సందర్శించారు. విద్యుత్ సదుపాయం, రోడ్లు, త్రాగునీటి వసతుల గురించి టిట్కో మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ దాదాపు 90% మౌలిక వసతులు కల్పన పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. సారపల్లి టిట్కో కాలనీలో ఇళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ 2880 ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 19 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, దానిలో ఇప్పటి వరకు 11 కోట్ల వరకు ఖర్చు చేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపరాజ్ మీడియాతో మాట్లాడుతూ టిట్కో కాలనీలో వీలైనంత త్వరగా కనీస సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఆ 20 పాయింట్స్ మీటింగ్లో మనం టిట్కో హౌసింగ్ ప్రాబ్లం గురించి మనం ఆ చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మనం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా సీఎం గారితో సహా మనకి మున్సిపాలిటీ మినిస్టర్ గారికి అందరికీ కూడా మనకి టిట్కో హౌసింగ్ ఇష్యూస్ అయితే మనం చెప్పడం జరిగింది. విజయనగరంలో అవనివ్వండి, విశాఖపట్నంలో అవనివ్వండి, మన ప్రాంతంలో శ్రీకాకుళం అవనివ్వండి, మొత్తం ఉత్తరాంధ్రలో ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఇష్యూస్కి మనం ఒక సొల్యూషన్ వెతకాలని మనం స్వయంగా ఇక్కడ రావటం జరిగింది. చాలామంది టిట్కో హౌసింగ్ ఇష్యూస్ గురించి మనకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు. వాటర్ ఫెసిలిటీస్ లేవు, అలాగే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయని. అయితే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే కొంతవరకు మనం సాల్వ్ ఆల్రెడీ చేసాం. అలాగే మనకి రేపు ఇక్కడ పక్కనే సబ్స్టేషన్ ఉంది, అది రేపే ఓపెన్ అవ్వబోతుంది. అయితే దానికి కూడా ఒక కనెక్షన్ పెట్టాం. అయితే ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతాయి. అలాగే వాటర్ ఇష్యూస్ ఏమున్నాయంటే ఇక్కడ ట్యాంక్ ఇంకా కట్టలేదు, ఆ ట్యాంక్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆల్రెడీ పద్మావతి అని ఒక లేడీ ఉంది. ఈ టిట్కో హౌసింగ్స్ ఈ సోనియానగర్ హౌసింగ్ చూస్తే 1120 హౌసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ముగ్గురే ఉంటున్నారు. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు కాబట్టి. అధికారులేమో వాళ్ళు వస్తే మేము ఇస్తామని అధికారులు అంటారు, వాళ్ళేమో ఇక్కడ లేవు కాబట్టి మేము రావట్లేదని వాళ్ళు అంటున్నారు. సో ఈ విధంగా ఒకటి జరుగుతుంది. అయితే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అందరూ బెనిఫిషియరీస్ అందరూ ఒక దగ్గర కూర్చోపెడితే ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేయగలమని మనం అందరం అనుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా అదే విధంగా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. విజయనగరం పరిధిలోని కేఎల్పురంలో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. అర్జీదారులు పలు రకాలైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఎంఆర్ఓ కూర్మనాథరావు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి రాజు మాట్లాడుతూ ఈ ఏడాదిలో రెవెన్యూ సదస్సులు ముగిశాయన్నారు. 300కు పైగా దరఖాస్తులు అందాయని, వాటిలో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది అన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొండ్రు శ్రీనివాసరావు, మైలుమల్లి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
నగర అభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 20 అంశాలను చర్చించి అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సర ప్రారంభంలోనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆదాయ వనరులు పెంచుకొని నగర అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి అందరి సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు అధికార సమన్వయంతో నగర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్ పల్లి నలనయ్య, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, సుంకరి నారాయణరావు, రేగాన రూపాదేవి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జరగటం జరిగింది. దీని మీద వివిధ అంశాల కోసం మరి అధికారులు మేము కూడా కలిసికట్టుగా విజయనగరం అభివృద్ధికి కృషి చేయడానికి అన్ని అంశాలు కూడా ఆమోదం తెలియజేస్తూ ఆదాయ అభివృద్ధి పెంచుకోవటానికి అలాగే విజయనగరం పట్టణ సుందరీకరణగా ఉండటానికి అందరం కూడా ఏకదాటిగా కృషి చేయడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే విజయనగరం పట్టణ పరిధిలో బీటీ ప్యాచ్ వర్క్, సీసీ ప్యాచ్ వర్క్ కూడా స్టార్ట్ అవుద్ది. ఈ ప్యాచ్ వర్క్ వలన కొత్తగా రోడ్లు వేసిన రోడ్లు ఎక్కడన్నా ఈ వర్షాభావం వలన గోతులు పడినా లేకపోతే దేనివల్ల అయినా సరే తక్కువ ఖర్చుతోనే అన్ని రోడ్లు కూడా ఒక మంచి ఇది నాణ్యతా ప్రమాణాలతో అవన్నీ కూడా ఒక రెక్టిఫికేషన్ చేయడానికి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని, ఆ నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయా లేదా అని కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు మరి పర్యటన చేస్తూ ఆ ప్యాచ్ వర్కులన్నీ కూడా చూస్తున్నారు. సంవత్సరం ప్రారంభోత్సవం స్టాండింగ్ కమిటీలోని నగరాన్ని అభివృద్ధి పరచడం గురించి స్టాండింగ్ కమిటీలోని 20 అంశాలతోటి పొందుపరచడం. ఆ 20 అంశాలు కూడా అందరూ కూడా ఆమోదం పలికారు. అలాగే రేపు కౌన్సిల్ మీటింగ్ కూడా జరగను. నగరాన్ని అభివృద్ధి పదంలో దృష్టిలో పెట్టుకుని ఈ అర్జెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదాయ వనరులు పెంచుకుంటూ నగరాన్ని సంపూర్ణ మౌలిక వసతులు ఏర్పాటు చేయడం గురించి అందరం కూడా కృషి చేస్తామని చెప్పుకుంటూ అందరి సహాయకులతో విజయనగరం అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బొబ్బిలి పట్టణంలోని గ్రంథాలయ భవనం మరమ్మతు పనులు ఎమ్మెల్యే బేబీ నాయన పరిశీలించారు. గ్రంథాలయ భవనం పాడైపోవడంతో నూతన భవనం నిర్మించాలని ఏడాది క్రితం జనసేన రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బాబు పాలూరి రిలే నిరాహార దీక్షలు చేయడంతో అప్పట్లో మున్సిపల్ నిధులు 5 లక్షలు కేటాయించి భవన మరమ్మతుల పనులు చేపట్టారు. పనులు బేబీ నాయన పరిశీలించి వారంలో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని, బాత్రూమ్ నిర్మించాలని కమిషనర్ రామలక్ష్మిని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి స్వర్ణకుమారి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనిషిని మనిషిగా చూడని నాటి సమాజంలో మనిషిగా జీవించాలంటే ఉండాల్సింది ప్రాణం కాదు, జ్ఞానం ఉండాలని గ్రహించి సనాతన సాంప్రదాయాలని, సమాజ కట్టుబాట్లను ఎదిరించి సమాజ హితం కోసం తన జీవితాన్ని ధారపోసిన ధీర వనిత, సామాజిక విప్లవకారిణి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. రేపు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840వ సంవత్సరంలో వివాహం ఆడారు. 1848 మే 12వ తేదీన దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. 1848లోనే దేశంలోనే విద్యా ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితులు, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించిన నాటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1849వ సంవత్సరంలో పూలే సావిత్రిబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురి చేశారు. 1852వ సంవత్సరంలో మహిళా సేవా మండలి అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్యపరచి వితంతువులకు శిరోమండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు. తర్వాత 1873 సెప్టెంబర్ 24వ తేదీన సత్య శోధక సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి సత్య శోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. 1854లోని ఆమె తన కవితా సంపుటి కావ్య పూలేను ప్రచురించారు. మరో కవితా సంపుటి పావన కాజీ సుబోధ్ రత్నాకర్ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడి పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితులలో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగు లాంటి దళిత కుటుంబానికి చెందిన దళిత చిన్నపిల్లల్ని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి మార్చి 10, 1897లో మరణించారు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు. ఈ ఏడాది బ్యాంక్ బిజినెస్ లెవెల్ 2100 కోట్ల రూపాయలు ఉందని డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో ఈ ఏడాది బ్యాంక్ బిజినెస్ లెవెల్ 2100 కోట్ల రూపాయలు ఉందని డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కామన్ సెలక్షన్ ద్వారా ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ద్వారా తాను ఈ బ్యాంక్ నుండి అర్హత సాధించినట్లు తెలిపారు. డిసెంబర్ 27వ తేదీన డీసీసీబీ సీఈఓగా పూర్తి బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది బ్యాంకు డిపాజిట్లు 316 కోట్ల రూపాయలుగా ఉన్నాయని అన్నారు. కామన్ సెలక్షన్, స్టేట్ వైడ్ కామన్ సెలక్షన్లో ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ద్వారా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో నేను మన బ్యాంక్ తరపు నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్గా అప్లికేషన్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు మొన్న 27/12/2024 నాడు పూర్తి ఎఫ్ఏసి బాధ్యతలు తొలగించి పూర్తిగా సీఈఓగా నాకు పదవి బాధ్యతలు చేపట్టినాను. అక్కడి నుంచి నేను ఫుల్ ప్లేజ్డ్గా 3 ఇయర్స్ వరకు కూడా నేను ఎఫ్ఏసి కాకుండా పూర్తి సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తానన్నమాట. ఈ సంవత్సరం మన యొక్క బిజినెస్ లెవెల్స్, బ్యాంక్ యొక్క బిజినెస్ లెవెల్స్ సుమారుగా 2100 కోట్లుగా ఉన్నది. బిజినెస్ లెవెల్స్ అంటే అందులో ముఖ్యంగా డిపాజిట్స్ 316 కోట్లు, రిమైనింగ్ 1800 కోట్లు లోనింగ్, ఈ రెండు కలిపి 2100 కోట్ల రూపాయలు సుమారుగా మన బిజినెస్ బ్యాంక్ యొక్క బిజినెస్గా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 4.84 ఎన్పిఏ శాతం ఉండేది. దాన్ని ఈ సంవత్సరం మనం ఇంకా మన పిఐసి గారు అయిన జేసీ గారు సేతుమాధవన్ గారు మొన్న రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో చెప్పారు మన తాలూకా ఎన్పిఏ శాతం, ఏ బ్యాంక్ తాలూకా ఎన్పిఏ శాతం అయినా బిలో 5% ఉండాలి. ఆ బిలో 5%కు ఉండడం అనేది ఆ బ్యాంక్ తాలూకా టోటల్ బిజినెస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లోపు ఉంటేనే మంచి బిజినెస్ చేస్తున్నట్టుగా అర్థం అనమాట. కాబట్టి మనకి 3% మనం టార్గెట్ పెట్టుకున్నాం. బిలో 3%కి రావడం కోసం ఎన్పిఏకి మనం టార్గెట్ పెట్టుకున్నాం. సిపిఎం పార్టీ
పార్టీ ఆధ్వర్యంలో నేటి నుండి వారం రోజుల పాటు దేశ సమగ్రత మత సామరస్యంపై ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ దేశ సమగ్రతను మత సామరస్యాన్ని లౌకికతత్వాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విజయనగరం స్థానిక ఎల్బీజీ భవనంలో ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యానికి లౌకిక తత్వానికి పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి లక్ష్మి, రెడ్డి శంకర్రావు, టీవీ రమణ పాల్గొన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైనా భరతమాత ముద్దుబిడ్డలే. దేశ సమైక్యత మత సామరస్యం కోసం సామరస్యం వెల్లివిరియాలి. 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనే నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకి అలాగే ఈ జిల్లాలో జిల్లా ప్రజానీకానికి ఈ విషయాలు తెలియజేయాలని చెప్పేసి ఒక వారం రోజుల పాటు, ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు ఇంటింటా తిరిగి ప్రచారం చేయాలని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మతంను రాజకీయాలతో ముడిపెట్టి వీరు రాజకీయాలు చేస్తున్నారు. మతం వేరు, రాజకీయం వేరు. కాబట్టి ఈ రాజకీయాలు మతం చుట్టూ తిప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అనుబంధ సంస్థలు బజరంగ దళ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆ సంస్థలన్నీ కూడా ఇంకొక నినాదం లేదు, ప్రజల సమస్యలు పట్టడం లేదు, రైతాంగ సమస్యలు పట్టడం లేదు, కార్మికుల సమస్యలు పట్టడం లేదు, దేశ ప్రజానీకం సమస్యలు పట్టడం లేదు, ధరల కోసం ఆలోచించడం లేదు, ఉద్యోగ ఉపాధి కోసం ఆలోచించడం లేదు. కేవలం మతం చుట్టూ రాజకీయాలు చేసి మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఈ పరిస్థితి ఈరోజు నెలకొన్నది. అవసరమైన అనేక వెంటాడుతుంటే ఈరోజు మతం చుట్టూ, కులం చుట్టూ, ప్రాంతం చుట్టూ ముక్కలు చేసి చెక్కలుగా విడగొట్టి ఆ రకంగా భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, విజయనగరం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి దాపించడం అనేది ఇబ్బందికరం. అందుకని సిపిఎం పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింట కరపత్రాలు పంచి ప్రజలకు సమాయత్తం చేసి ఆ రకంగా మతోన్మాద శక్తులు వ్యతిరేకంగా పోరాడుతూ దేశ రక్షణ కోసం, సమైక్య కోసం పోరాడాలని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు చీపురుపల్లి జీవీఆర్ కాలేజీలో బోర్డు డ్రిల్లింగ్ పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు, సిబ్బందికి మంచినీటి కొరత లేకుండా ఇక్కడ బోరు ఏర్పాటు చేశామని, మరియు ప్రిన్సిపల్ కోరిక మేరకు అదనంగా 2 ర్యాబ్లు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసేటకు కృషి చేశామని హామీ ఇచ్చారు. కళాశాల విద్యార్థుల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 31వ తేదీన వాజీ మెగా హౌసీ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఉత్తరాంధ్ర స్థాయిలో జరిగిన ఈ హౌసీలో సుమారు 50,000 మంది పాల్గొని ఆడారు. వాజీ మెగా హౌసీ కార్యక్రమంలో ఫుల్ హౌసీ అయిన అభ్యర్థులు ఈ రోజు నుండి పేర్లను వాజీ కార్యాలయంలో నమోదు చేసుకుంటున్నారు. వాజీ పూర్తయిన అభ్యర్థులు టికెట్ వెనుక భాగంలో సెటప్ బాక్స్ నెంబర్ రాయాలి. అభ్యర్థులు అడ్రస్ ప్రూఫ్ తో వాజీ కార్యాలయంకు హాజరు కావాల్సి ఉంది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆఖరి ఘట్టం ముగిసిందని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అర్చకులు గాయత్రి శర్మ పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ హోమం, పంచామృత అభిషేకాలు చేపట్టినట్లు చెప్పారు. అమ్మవారికి అన్నశాంతి కోసం కుంకాభిషేకం నిర్వహిస్తామని, అన్నంతో పూజ అయిన తర్వాత అన్నప్రసాద వితరణ చేపడుతున్నట్లు చెప్పారు. మహిళా భక్తులకు గాజులు ప్రసాదంగా అందిస్తున్నట్లు చెప్పారు. అన్నాడు అమ్మవారికి నెల్లాలు, లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ హోమం, అలాగే
నిత్యం పంచామృతాల అభిషేకాలు గట్ట అవుతాయి దీక్షగా. ఈ యొక్క పంచామృతాల అభిషేకాలు గట్ట అయ్యేటప్పుడు మనం అమ్మవారికి అన్నశాంతి చేయాలి కాబట్టి ఈ యొక్క కుంభాభిషేకం అనేటువంటిది ఆడవాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కుంభాభిషేకం ఆడవాళ్ళ చేత ఈ యొక్క కుంభాభిషేకం పూజ అన్నంతో పూజ చేయబడుతుంది. ఈ యొక్క అన్నంతో పూజ అనంతరం కూడా అందరూ కూడా అమ్మవార్లు అంటే వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. అలాగే నెలలు పూజ చేసేటువంటి అందరికీ కూడా పసుపు కుంకుమ అమ్మవారు ఒక గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతులకు 50% సబ్సిడీతో పెట్రోల్ ఇవ్వడం జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బాలాజీ పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ప్రభుత్వ శాఖలో గాని ప్రైవేట్ వర్క్ లో గాని పనిచేసిన విభిన్న ప్రతిభావంతులకు 2 PH హార్స్ పవర్ బైకులకు 15 లీటర్లు, 2 HP అబర్ హార్స్ పవర్ ఉన్న బైకులకు 25 లీటర్ల పెట్రోల్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంతవరకు అనకాపల్లి పరిధిలోని 16 మంది, విజయనగరం పరిధిలోని 10 మంది విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. సబ్సిడీతో పెట్రోల్ వెహికల్కి ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకునే పెట్రోల్ వెహికల్కి 50% రాయితీ ఇవ్వడం అనేది గవర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యింది. ఎవరైతే ఏదైనా ఒక వర్క్లో ఎంగేజ్ అయ్యి ఉండి వాళ్ళు పెట్రోల్ వెహికల్ వాడుతుంటే అది గవర్నమెంట్ వెహికల్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్ కావచ్చు, ప్రైవేట్గా వాళ్ళు పర్చేజ్ చేసుకున్న వెహికల్ అయినా కావచ్చు, దానికి సంబంధించిన రిసిప్ట్స్ అలాగే వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసినట్లయితే 2 HP బిలో హార్స్ పవర్ ఉన్న వెహికల్ అయితే 15 లీటర్ల వరకు అంటే 15 లీటర్లకి ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుందో అంతే అమౌంటు. అలాగే 2 HP అబవ్ అయితే 25 లీటర్ల వరకు రాయితీ అనేది వస్తూ ఉంది. వచ్చే అప్లికేషన్ బేస్ చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ని షేర్ చేయడం అనేది జరుగుతుంది. గరిష్టంగా మాత్రం 15 లీటర్స్ ఆర్ 25 లీటర్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం రెండింటికి కూడా మన దగ్గరే అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటే ఏడీ పోస్ట్ కాబట్టి ఇక్కడే రిసీవ్ చేసుకుంటాము. అనకాపల్లి నుంచి కూడా దాదాపుగా ఎప్పటికీ 16 వరకు వచ్చాయి అప్లికేషన్లు. మన దగ్గర నుంచి కూడా ఒక 10+ వచ్చాయి. ఇంకెవరైనా ఉండేవాళ్ళు వినియోగించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు సంబంధిత సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే మీరు రాయితీ పొందే అవకాశం ఉంటుందండి. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విజయనగరంలోని 20వ డివిజన్లోని మొకర అప్పారావు జంక్షన్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ కంటుభక్త తవిటిరాజుతో కలిసి ఆయన డివిజన్లో పర్యటించారు. ముఖ్యంగా బల్జివీధి ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారి మరమ్మతులకు గురైందని దానిని తక్షణమే పునర్నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. డివిజన్లో పర్యటిస్తున్న పరిస్థితుల్లో టిఫిన్ దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని గుర్తించామన్నారు. ఇక నుండి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించుకోవాలని ఆదేశించామన్నారు. రహదారులపై నిరుపయోగ విద్యుత్ మోటార్ల సామగ్రి, ఇతర వస్తువులు ఉండడాన్ని గమనించి తక్షణమే తొలగించాలని సంబంధిత వ్యక్తులకు తెలిపామన్నారు. చాలా వరకు పనులన్నీ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన డ్రైన్స్, రోడ్లు కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు కూడా చూసి బాగా డ్యామేజ్ అయ్యాయి. ఎందుకంటే నేను స్థానికంగా పుట్టి పెరిగిన వ్యక్తిని కాబట్టి ఈ లంకాపట్నంకి పనమడబల్జికి ఉన్న రోడ్డు అయితే నాకే అప్పటికి 6-7 ఏళ్ళ టైంలో వేసిన రోడ్డు అది. రోడ్డు కాలువలు కూడాను అవి అసిస్టెంట్ కమిషనర్ దృష్టిలో పెట్టాము. ఇది ఇమ్మీడియట్గా చేసుకోవాలని వారు కూడా దానికి ఇచ్చేశారు. అయితే దాన్ని కూడా మనం తక్షణమే చేసినట్లయితే ఆ రెండు వైపులు ఉన్న ప్రజలకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే వాటర్ స్టాగ్నేట్ అయ్యి అక్కడ బురద చేరిపోయి దోమలు చేరడం ద్వారా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి అది తక్షణమే చేయవలసిన రోడ్లలో అదొకటి. అలాగే సందుల్లో ఉన్న చిన్న చిన్న డ్రైన్స్ కూడా ఎప్పుడో పాతవి, అవన్నిటిని కూడా ఇమ్మీడియట్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డివిజన్కి 20 లక్షల రూపాయలు
శాంక్షన్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వాటితో చిన్న చిన్న ఏవైనా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి అది ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. రూపేనట్లీ ఈ 20 లక్షలతో పూర్తి చేసే అవకాశం కార్పొరేటర్గా మాకు సంతృప్తినిస్తుంది. అలాగే ప్రజలకు కూడా ఒక సౌకర్యవంతమైన సేవ చేసినట్లు అవుతుందని భావిస్తూ వారం నగర పర్యటనలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వార్డు సందర్శన కార్యక్రమంలో ఈరోజు మనం 20వ వార్డు, 21వ సచివాలయం, 24వ సచివాలయం పరిధిలో ఉన్న ఏరియా అంతా కూడా మనం చూస్తున్నాం. వీధిలో సమస్యలన్నీ కూడా కార్పొరేటర్ గారి ద్వారా కూడా కొన్ని తెలుసుకొని అన్నీ నోట్ చేసుకొని ఈ అన్ని పరిష్కార మార్గం కనుగొనడం కోసం అన్నీ నోట్ చేసుకొని కమిషనర్ గారి ద్వారాగా కలెక్టర్ గారికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఎప్పుడో పాతగా వేసిన రోడ్డు, ఒకటి పెద్ద రోడ్డు చూపించారు కార్పొరేటర్ గారు. అది కౌన్సిల్ పరిధిలోనూ రెజల్యూషన్ పాస్ చేసుకోవాల్సిందే. అది లంకాపట్నం బల్జీవి మధ్యలో ఉన్నది. తర్వాత వీధిలోని ఒక చిన్న రోడ్డు కాలువలు అవి బాగా పాడైపోయి ఉన్నాయి. రోడ్స్ పెద్ద రోడ్డు అది. తర్వాత అన్ని కాలువలు మాత్రం చాలా చిన్న కాలువలు అయిపోయి దాన్ని కూడా కొద్దిగా వెడల్పు చేయడానికి ప్రపోజల్స్ పెడదామన్నారు కార్పొరేటర్ గారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మందుబాబులకు కొత్త ఏడాది ఫుల్ కిక్ ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన 17 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబర్ 31న ఒక్కరోజే విజయనగరం జిల్లాలో 7 కోట్ల 21 లక్షలు, పార్తీపురం మన్యం జిల్లాలో 2 కోట్ల 16 లక్షల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే డిసెంబర్ 31వ తేదీన ఒక్కరోజే మందుబాబులు సుమారు 200 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. 60 లక్షల మద్యం సీసాలు, 18 లక్షల బీర్లు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో నూతన సంవత్సర స్వాగత వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజులోనే మందుబాబులు సుమారు 200 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. 60 లక్షల మద్యం సీసాలు, 18 లక్షల బీర్లు ఖాళీ చేశారు. మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కంటే మరో 2 గంటల పాటు అమ్ముకునేందుకు ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది. మొత్తంగా 14 గంటల పాటు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన గంటకు సగటున 14.25 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అమ్మారు. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా 3 రోజుల ముందు నుంచే డిపోల నుంచి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తారు. కానీ ఈసారి డిసెంబర్ 30, 31వ తేదీల్లో 330 కోట్లకు పైగా విలువైన మద్యం దుకాణాలకు చేరింది. 4,10,000కు పైగా కేసులు ఐఎంఎల్, 1,61,000కు పైగా కేసులు బీర్లు చేరాయి. అందులో 2.5 లక్షల ఐఎంఎల్ కేసులు, 75,000 బీర్ కేసులు ఒక్కరోజే అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాని విలువ సుమారు 200 కోట్లు ఉంటుందని అంచనా. సాధారణంగా రోజుకు 80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి దుకాణాలకు తరలిస్తారు. కానీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 2 రెట్లు అధికంగా తరలించారు. మొత్తంగా రాష్ట్రంలో నూతన సంవత్సర స్వాగత వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. మద్యం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని లక్షల కుటుంబాలు ఈ మద్యం రక్కసి కొరలో చిక్కుకొని చిదిగిపోతున్నాయో తెలియంది కాదు. అయినా ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే మహాప్రసాదంగా భావించే రోజులు కొనసాగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న నేరాలకు, ఘోరాలకు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాత్యాలకు మద్యమే ఈ ప్రధాన కారణాల్లో ఒకటనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. మద్యం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని లక్షల కుటుంబాలు ఈ మద్యం రక్కసి కోరల్లో చిక్కుకొని చితికిపోతున్నాయో మనకు తెలియంది కాదు. అయినా ఈ వ్యాపారాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. మరోపక్క మద్యం ద్వారా వచ్చే ఆదాయమే మహాప్రసాదంగా భావిస్తున్న రోజులు కొనసాగుతున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నేరాలకు, ఘోరాలకు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యమే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. మానవ జాతిని పట్టి పీడిస్తున్న మద్యం రక్కసిని పారద్రోలేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మహాత్ములు జాతికి అందించిన అమృత సందేశం ఈ మహమ్మారిని కోకటి వేళతో పెగిలించి వేయాలనేది. ఒక పక్క లక్షలాది కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం, అభ్యున్నతి, ఆరోగ్యం కోసం మంచి నీళ్లలా ఖర్చు పెడుతూ, మరో పక్క మద్యం సేవించి
ఆరోగ్యం పాడైపోయే విధంగా వ్యవహరిస్తుంటే ఎవరిని నిందించాలి? ఇదంతా ఒక ఎత్తు అయితే మద్యం మత్తులో జరుగుతున్న నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు తదితర నేరాల్లో 90% మటుకు నిందితులు మద్యం మత్తులో ఉన్నవారే. అంటే 2024 డిసెంబర్ 31వ తారీఖున జరిగినటువంటి మద్యం అమ్మకాలు చూస్తే మతిపోయేటట్టుగా ఉన్నాయి. ఒక్కసారిగానే దరిదాపు 3 కోట్ల వరకు ఒకే రోజు అదనంగా పెరిగింది. గత సంవత్సరం 2023 డిసెంబర్ 31న 6 కోట్ల రూపాయలు అమ్మితే ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 31, 2024న 9,25 లక్షల రూపాయలు ఒకే రాత్రి అమ్మకాలు జరిగే మద్యం. అంటే మద్యం అమ్మకాల యొక్క రేటు ఎంత పెరిగిందో దానికి డబుల్ క్రైమ్ రేట్ పెరుగుతుంది విజయనగరం జిల్లాలో. ఇప్పటికే గంజాయి, మద్యం, మత్తు అన్నీ కలిపి చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు అలాగే హత్యలు జరుగుతున్నటువంటి స్థితి ఉంది. మరీ దారుణంగా నిన్నగాని చూసినట్లయితే ఒక వ్యక్తి తాగేసి ఏకంగా వైర్లకి ఎలక్ట్రికల్ వెహికల్కి వైర్ల పైన ఏలాడుతున్నాడు. దానికి కరెంట్ లేదు కాబట్టి బతికాడు, లేకపోతే ఆ టైంలో కరెంట్ ఉంటే కింద పడి చచ్చిపోయి ఉండేవాడు. అంటే మత్తు ఏ స్థాయికి వెళ్తుందో ఈ జిల్లాలో అర్థం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా ఒకప్పుడు ప్రశాంత నిలయం, ఈరోజు మందుకి మత్తుకి గంజాయికి నిలయంగా మారిపోయింది. క్రైమ్ రేటు ఒకప్పుడు ఈ జిల్లా 24 జిల్లాల్లో 24వ స్థానంలో ఉంటే ఇప్పుడు 25 జిల్లాల్లో 27 జిల్లాల్లో కూడా ఇప్పుడు 15, 16 రేటుకి ఈరోజు పడిపోయింది. అంటే ఎంత పెద్ద ఎత్తున మద్యం అమ్ముతున్నారు, ఎంత పెద్ద ఎత్తున తాగుతున్నారు, ఎంత పెద్ద ఎత్తున క్రైమ్ పెరుగుతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. అందుకని వాజీవాతులు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిట్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజుతో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 20 అంశాలపై జరిగిన చర్చ. నగరాభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామన్న విజయనగరం మేయర్ విజయలక్ష్మి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏరులై పారిన మద్యం. ఎన్నో అనర్థాలకు మూలమైన మద్యాన్ని మట్టు పెట్టలేమా? వాజీ ప్రత్యేక కథనం. సమాజ హితం కోసం జీవితాన్ని ధారపోసిన ధీర వనిత సావిత్రి. రేపు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.